హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మన తెలంగాణలో ఫేమస్ అయిన లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి తర్వాత అంతటి గొప్ప ఆధ్యాత్మిక అండ్ ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఒక టెంపుల్ ఉందండి. అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, వెల్జల్ గ్రామం, తలకొండపల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. చూశారు కదా, పైన పచ్చని ప్రదేశం, కూర్చోవడానికి వసతి కూడా ఉంది. చూశారు కదా, రెండు కొండల మధ్యలో వాటర్ ఉంది. చుట్టూ ముట్టు చాలా గ్రీనరీగా ఉంది. పైన మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ వేశారు. సో టెంపుల్ కూడా కొత్తగా కట్టారు. చాలా బాగుందండి. టెంపుల్ని కొద్దిగా మాడిఫై చేశారండి, మొత్తం కొత్తగా కట్టేశారు. సో చూశారు కదా, లోపల సత్యనారాయణ వ్రతం కూడా పెట్టుకోవచ్చు. ఇది మెట్లదారి అండి. సో మెట్లదారి నుంచి కూడా వాటర్ వ్యూ చాలా బాగుంది, లేక్ వ్యూ. సో పైన వచ్చేసి ఇలా గుట్ట ఉందండి. సో మీరు అక్కడ చూస్తే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. సో గుడి యొక్క ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉందండి. సో మనం స్టెప్స్ ద్వారా పైకి వెళ్తే చాలా అద్భుతంగా నీట్గా, సో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా మనకు కనిపిస్తుంది. అందులోకి వెళ్ళామంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గుట్ట మీద కదండి, ప్రశాంతమైన గాలి కూడా వస్తుంది. సో చూశారు కదా, మనకు లక్ష్మీ నరసింహస్వామి అవతారం వచ్చేసి విష్ణుమూర్తి అవతారం కాబట్టి విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని అక్కడ ఉంచారండి. సో అలాగే అతని నామాలు కూడా ఉన్నాయి. సో మనం ఒక్కసారి లోపల నుంచి టెంపుల్ నుంచి చూస్తే ఒక లేక్ వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. అదేవిధంగా చుట్టుపక్కన కూడా పచ్చని పొలాలు, అక్కడ ఒక దూరం నుంచి ఒక చెరువు కూడా కనబడుతుంది. సో చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ రూమ్స్ ఉంటాయండి. ఏదైనా పెళ్లిళ్ళు, ఏదైనా శుభకార్యాలు చేసినప్పుడు అక్కడ నివాసం ఉండవచ్చు. సో అదేవిధంగా మనకు టెంపుల్ లోపల ప్రదక్షిణ చేసే ప్రాంతం అండి. సో టెంపుల్ దర్శనం అయిపోయాక ప్రదక్షిణలు చేస్తారు కదండి. సో ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ హోమాలు, గుండాలు కూడా ఉన్నాయండి. సో హోమాలు చేసుకోవచ్చు. ఒక్కసారి టెంపుల్కి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత ప్రశాంతమైన ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ దేవాలయం నందు నిత్యార్చన, అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, శ్రీచక్రార్చన, అన్ని రకాల శాంతులు, హోమాలు చేయబడును. ఇక్కడ ప్రత్యేకంగా పౌర్ణమి రోజు చండీ హోమము చేస్తారు. అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు.